గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక గుడ్ న్యూస్ అనమాట. అండ్ నేనైతే ఇప్పుడే లేచున్నాను. సో రెడీ అయితే అయిపోవాలి. ఏమైందంటే మానిటరీకి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే బిజినెస్ మీటింగ్ అనేది ఉందన్నమాట. నా లైఫ్లో నేను బిజినెస్ మీటింగ్స్కి అటెండ్ అవుతానని అయితే అనుకోలేదు. ఈ బ్లాగ్ వచ్చేసరికి మెక్సికో నుంచి మానిటరీకి అయితే వెళ్తున్నాను. మనకి 3 o'clockకి ఫ్లైట్ అయితే ఉంది ఇక్కడ నుంచి. సో నేను 1 o'clock అయితే ఇక్కడ ముందరగానే బయలుదేరాలి. సో పర్మిషన్స్ అన్నీ తీసేసుకున్నాను. ఇది 3 days ట్రిప్ అనమాట. 2 days మీటింగ్ అయితే ఉంది. మీకు అన్ని అప్ టు డేట్ అయితే ఇస్తూ ఉంటాను, ఏమేమి జరిగింది అండ్ మానిటరీ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అండ్ ఓవర్ వ్యూ అయితే ఇస్తాను. మొత్తం డీటెయిల్గా కాదు, మనం ట్రిప్కి అయితే వెళ్ళట్లేదు. సో బిజినెస్ పర్పస్ మీద అయితే వెళ్తున్నాం అండ్ మీటింగ్ ఉంది కాబట్టి మీటింగ్ అయితే రెడీ అయిపోవాలి. సో రెడీ అయిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 8 అయితే అవుతుంది. కొంచెం కాల్స్ ఉన్నాయి, కాల్స్ జాయిన్ అయిపోయి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రెడీ అయిపోవాలి. టైం వచ్చేసరికి 12 అయితే అవుతుంది అండ్ నేనైతే రెడీ అయితే అయిపోయాను. అండ్ వెనకాల చూసుకుంటే ఫుల్ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను. మీకైతే అవుట్ఫిట్ అయితే చూపిస్తాను చూడండి. సో అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదనమాట, ఇలా ఉంది అవుట్ఫిట్. కొంచెం ఫంకీ థీమ్లో అయితే వేసుకున్నాను, బికాస్ మెక్సికో కదా. సో ఫుల్ చిల్గా అయితే వెళ్ళాలి. చిన్నప్పుడు మా అమ్మతో అంటా ఉండే, ఇలాంటి జాతర షర్ట్లు ఎవడు వేసుకోడు అది ఇది అని చెప్పి. ఇప్పుడు నేను ఏ జాతర షర్ట్లు ఫంకీ షర్ట్లు వేసుకొని తిరుగుతున్నాను. ఇంకొకటేమో ఫార్మల్ డ్రెస్లు అయితే వేసుకోను. ఫార్మల్ ఎవరు వేసుకుంటారు, దాన్ని ఇన్షర్ట్ ఎవరు చేస్తాడు అది ఇది అని చెప్పేసి అనేటోడిని. సో దానికి క్వైట్ ఆపోజిట్గా అవుతాం అనమాట. పెద్ద అయిన తర్వాత ఫుల్ ఇన్షర్ట్ చేసుకొని డీసెంట్గా అయితే వెళ్ళాలి. రేపు మీటింగ్కి పక్కా అలాగే వెళ్ళాలన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే క్యాబ్ బుక్ చేసుకొని మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. క్యాబ్ అయితే బుక్ చేసేసాను. సో ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. టెర్మినల్ 2లో అయితే వచ్చిందంట. మన క్యాబ్ అయితే వచ్చేసింది. క్యాబ్లో అయితే ఎక్కేసాం అండ్ ఇక్కడ నుండి 1 hour అయితే చూపిస్తుంది ఎయిర్పోర్ట్ వరకు. ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా, సో దానివల్ల. అండ్ మెక్సికోలో ఎండ ఎలా ఉంటుందో చూస్తున్నారుగా, ఫుల్ ఎండ అయితే ఉంది. అండ్ నేనైతే నా జాకెట్ అయితే మర్చిపోయాను, చలికి సావాల్సిందే. నా ఫ్లైట్స్ వచ్చేసరికి ఏరో మెక్సికో. సో టెర్మినల్ 2 దగ్గరికి అయితే వస్తుంది. మొత్తానికి దిగనైతే దిగేసాము అండ్ లోపలికి ఎంటర్ అయితే ఇవ్వాలని చెప్పేసి లోపల వరకు అయితే వెళ్తున్నాను. సో L2లో ఉందన్నమాట. లోపలికి అయితే వెళ్ళాలి. ఇలాగా ఇక్కడికైతే వెళ్ళాను. అక్కడ అడగంగానే ఇంకా ఎమ్మ దగ్గరికి అయితే వెళ్ళమన్నారు. సో మానిటరీ లొకేషన్ అని చెప్పగానే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోమన్నారు. ఎమ్మ నుంచి డైరెక్ట్గా అయితే వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఇలా ఉంది. ఎమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను, వాళ్ళు చెప్పిన దగ్గరికి అయితే. ఇదే అన్నమాట. ఇక్కడైతే స్కాన్ చేయాలనుకుంటా, సెక్యూరిటీ చెక్స్ ఉన్నట్టున్నాయి. స్కాన్ అరుణ్ కుమార్ గారా స్కాన్. సో మొత్తానికి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం అండ్ ఇక్కడైతే మొత్తం చెక్ ఇన్ అయితే చేయాలి. మొత్తం లోపల అయితే పెట్టాలి, సేమ్ ఇండియాలో లాగా. సెక్యూరిటీ చెక్స్ అయితే అయిపోయింది, చాలా సింపుల్గా అయితే అయిపోయింది. సేమ్ ఇండియాలో లాగే మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్ని తీసి పక్కన అయితే పెట్టాలి. లోపలికి అయితే వచ్చేసాము చూడండి. మనది వచ్చేసరికి గేట్ నెంబర్ 65 దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ ఎయిర్పోర్ట్ పేరు అయితే చెప్పలేదు కదా, గ్వారీస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. నెంబర్ 65 దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ Zone 3 అనమాట మనది వచ్చేసరికి. ఇక్కడ మొత్తం స్పానిష్లో అయితే మాట్లాడతారు అండ్ ట్రాన్స్లేటర్ అయితే యూజ్ చేయాలి పక్కాగా. ఆన్ బోర్డింగ్ అయితే అయిపోయింది. సో ఎయిర్ప్లేన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. లోపలికి అయితే వచ్చేసాము అండ్ సీట్లో అయితే కూర్చున్నాను. అండ్ ఇక్కడ ఫ్లైట్స్ చూసుకుంటే డొమెస్టిక్ ఫ్లైట్స్కి కూడా డిస్ప్లేస్ అయితే ఉన్నాయి చూడండి. అండ్ ఫ్లైట్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. రూమ్ కూడా చూడండి ఎంత ఉందో. నేను ఇంకా ముందరికి అయితే జరిగాను, ఫుల్ స్పేస్ అయితే ఉంది. ఫ్లైట్ టేక్-ఆఫ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇంకా స్నాక్స్ ఏమి తింటారో మీకు అయితే చూపిస్తాను. ఎప్పుడైనా పక్కన అమ్మాయి కూర్చుంటుంది అనుకుంటా, కానీ అమ్మాయి కూర్చుంటుంది కానీ ఎవరు కూర్చుంటారో చూడండి. అసలు ఆంటీ అయితే కూర్చుంటుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా అనుకుంటారు కదా, ట్రైన్లో కానీ ఎప్పుడైనా కానీ అమ్మాయి కూర్చుంటే బాగుంది అని చెప్పేసి. ఈ జన్మకు అదృష్టం లేదేమో, ప్రతిసారి ఆంటీయో ముసలావిడో ఎవరో ఒకరు కూర్చుంటూ ఉంటారు, లేదంటే పిల్లలు కూర్చుంటారు అనమాట మన పక్క సీట్లో. డిస్ప్లేలో అయితే టైమింగ్స్ అయితే మెన్షన్
మెన్షన్ చేశారు. డ్యూరేషన్ వచ్చేసరికి 1 hour 15 minutes అయితే ఉందంట. అండ్ నేనైతే నా హెడ్సెట్ అయితే కనెక్ట్ చేసేసుకున్నాను బ్లూటూత్తో సింక్ చేసుకొని. గ్లాడియేటర్ మూవీ చూస్తున్నాగానే ఫ్లైట్ అయితే గాల్లోకి అయితే తీసుకెళ్ళిపోయాడు. అండ్ పైకి వెళ్ళంగానే మేఘాలలో తేలుతున్నట్టు అయితే అనిపించింది. అండ్ నాకు ఆ వింగ్ కూడా ఊగుతా ఉంది, కొంచెం భయం అయితే అనిపించింది అనమాట ఫైనల్ డెస్టినేషన్ లాగా. అండ్ నేను మీకు నా స్పెక్స్ వ్యూ కూడా చూపిద్దామని చెప్పేసి ఇలాగైతే చూపిస్తున్నాను. అండ్ స్నాక్స్ కోసం వెయిట్ చేస్తామంటే స్నాక్స్ అయితే వచ్చేసినాయి. స్నాక్స్తో పాటు కూల్ డ్రింక్ కూడా అయితే ఇచ్చేసారు. కూల్ డ్రింక్ కావాలంటే కూల్ డ్రింక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డ్రింక్స్ కావాలంటే డ్రింక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నాగానే ల్యాండ్ అయితే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసరికి ఇంటీరియర్ వ్యూ ఉంది. ల్యాండ్ అయితే అయిపోయాము అండ్ బయటకి అయితే వచ్చేస్తున్నాము. సో మాంటరీ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. బయట దిగంగానే ఎండ అయితే చంపుతుంది. అసలు క్యాబ్ బుక్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. వామ్మో మాంటరీ అనుకున్నాం, కానీ మాంటరీ వస్తే 40 degrees Celsius అయితే హీట్ అయితే ఉంది. అండ్ మెక్సికో సిటీలో ఉండడం వల్ల బెస్ట్ అనమాట. చూడండి 40 degrees అయితే ఉంది. మెక్సికో సిటీలో అయితే 25, 26, 27 అయితే చూసాము. ఇక్కడికి రాగానే 40 degrees అయితే ఉంది. దీనమ్మ జీవితం. క్యాబ్ వాడేమో 700 pesos అయితే అడుగుతున్నాడు. సో బుక్ అయితే చేసుకోవాలి, తప్పదు. మనది కాదు కదా డబ్బులు, కంపెనీ అడిగే కదా, వాడే పడతాడు. ఈ క్యాబ్ కోసం వెయిట్ చేసే లోపల చచ్చిపోయేటట్టున్నాను ఎండకి. అమ్మో నా వల్ల అయితే కాలేదు. చూడండి స్వెట్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత అయితే స్వెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇండియాలో ఉన్నప్పుడైతే స్వెట్ అనేది ఉంది. అండ్ క్యాబ్ అయితే బుక్ అయిపోయింది. ఈవినింగ్ 5 అవుతుంది, అయినా కానీ 40 degrees Celsius ఉంది. క్యాబ్ అయితే వచ్చేసింది. సో క్యాబ్లోకి అయితే ఎక్కేసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది, ఎందుకంటే 40 degrees Celsius అవుట్ సైడ్ అయితే ఉంది, మన వల్ల కావట్లేదు. అండ్ ఇదే అనమాట మాంటరీ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి. ఇంకా ఎయిర్బిఎన్బికి వెళ్ళి అయితే మాట్లాడుకున్నాము. ఎయిర్బిఎన్బికి అయితే వచ్చేసాము. టొర్రే 4 దగ్గరికి అయితే వెళ్ళాలి. సో బిల్డింగ్ వచ్చేసరికి ఇది మొత్తం స్మార్ట్ యాక్సెస్ అనమాట. మనకి ఓటీపీలు అన్నీ మొబైల్ వాట్సాప్లో అయితే ఇచ్చారు. సో అది వెళ్ళి మొత్తం అన్నీ కొట్టేస్తే అయిపోద్ది. అలెక్స్ అనమాట. సో రూమ్ ఓనర్, యూ కెన్ సే హాయ్. యా తనైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. So the smiley face is the main one. The ventilator, yes. Okay. It's on right now. Living room. Okay. There's a little terrace. So yeah, little terrace. Very little. Yeah. You smoke or something? No, I don't. Great. Well, Yeah. It's very little. That's TV. fine. The remotes and stuff. AC, remote. Yeah, that's okay. For the ventilator. And your room is this one. Which one? Okay. So yeah, you can bring it. Thank you. This is the lights, right? Yeah. Yeah. It was good. Your bathroom, you have to. It's not in the room, but it's only yours. Yeah. Okay, got it. This is Towels. 2 towels. okay. There's some like shampoos and all. Yeah. Some soap. Mm-hmm. Yes. Thank you so much. Yeah. How old is he? I think he's like 9 months. చూసారు కదా. సో అలెక్స్ చాలా హెల్ప్ చేశాడు అనమాట. అండ్ చాలా నైస్గా అయితే ఉన్నాడు పర్సన్. సో ఎయిర్బిఎన్బి కూడా సూపర్గా అయితే ఉంది. అండ్ మొత్తం లొకేషన్ వచ్చేసరికి ఇది. అండ్ నా ల్యాప్టాప్స్ అన్నీ ఇక్కడ అయితే పెట్టేశాను. సో ఇది వచ్చేసరికి నాకు 3 daysకి 3000 pesos అయితే పడింది. అండ్ ఫ్లైట్ టికెట్ కాస్ట్ కన్నా చాలా చీప్గా అయితే దొరికేసింది. అయితే అయిపోయాను. అండ్ అతని పిల్లి చూడండి మన బెడ్ మీద ఎక్కి అయితే ఆడుకుంటుంది. మన కంపెనీ వాళ్ళు రియంబర్స్మెంట్ ఇస్తారు కాబట్టి ఫుడ్ కూడా అయితే ఆర్డర్ చేసేసాను. మీరు కూడా ఒకవేళ వచ్చేటట్టు ఉంటే మాంటరీ లొకేషన్కి సో టెంపరీగా అయితే ఈ ఎయిర్బిఎన్బి అయితే బుక్ చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్ ఆఫీస్, టీసీఎస్ ఆఫీస్కి 1 kilometer దూరంలోనే అయితే ఉంది. అలెక్స్ వాళ్ళ ఇంట్లో అయితే పిల్లి అయితే ఉంది, అది మీకు ముందరగానే చెప్తున్నాను. సో పిల్లి చూడండి అక్కడైతే కూర్చుంది కదా, మిమ్మల్ని అయితే ఏం డిస్టర్బ్ చేయదు. సో అలెక్స్ అయితే ఒకవేళ మీరు అబ్జెక్షన్ చెప్పారంటే తనని లోపలే పెట్టేసుకుంటారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒక 1.5 hour అయితే అవుతుంది. డెలివరీ టైం లోపల అయితే పిజ్జా అనేది డెలివరీ ఇవ్వలేదు అనమాట. క్యాన్సిల్ అయితే చేసేసుకోమన్నారు. ఓనర్ ఉన్నారు కదా, ఓనర్ బయటికి తీసుకెళ్తానన్నారు. సో టాకోస్ తినడానికి ఇక్కడ ఫేమస్ టాకోస్ అంట. సో తినడానికి అయితే వెళ్దాం. అండ్ అక్కడ ఎంత పడింది ప్రైస్, మీకు టాకోస్ టేస్ట్ ఎలా ఉంది మొత్తం మీకు అయితే చూపిస్తాను. So well, I can recommend this. Chicharrones de res, pero también puerco. Specialties which are like big and like a taco of the cheese. Okay. With meat. You can put some pork as well. Okay, got it. Gringa is a big one of that, of the red one. I can recommend that one. సో
సో మన ఆర్డర్స్ అయితే వచ్చినాయి. సో తనైతే అది ఆర్డర్ చేశాడు. వాట్ వాజ్ దిస్? పాపాస్ రైట్? This is the Okay. mix campechana, which is pork and beef. ఓకే, దిస్ ఇస్ పాపాస్ రైట్? The papas, yes. ఓకే, ఐ అండర్స్టూడ్ ఇట్ వాస్ లైక్ పొటాటో. Sorry. యా, నేను ఆర్డర్ చేసింది కూడా వచ్చేసింది. సో ఇవన్నమాట, ఇదేమో చిచారానా అండ్ ఇదేమో ఇంకొకటి, దీని పేరు ఏమో మనకు తెలీదు. అండ్ కూల్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టాము. తనైతే ఈ రెండు అయితే సజెస్ట్ చేశాడు. అండ్ ఇవి ఉన్నాయంట. సో అండ్ ఇదేమో కుకుంబర్ అని చెప్పేసి చెప్పాడు. ఇదేమో యోగర్ట్ది. సో దీన్ని అయితే ఇక్కడ వేసుకొని మనం అయితే తిందాము. Made a collaboration. ఫర్ దిస్? Yeah. ఓకే. Orinoco sneakers. ఇట్ వాస్ దేర్. Adidas. This is సేమ్ లోగో ఆఫ్ దట్. Orinoco. యా, Orinoco. But it's original Adidas. ఇట్ వాజ్ ఎ కొలాబ్ విత్ Orinoco. Yeah. ఓకే, నైస్. ఇది చూశారు కదా, తను చెప్పినట్టు అడిడాస్ వాళ్ళు కొలాబ్ అయితే అయి ఉన్నారు. వీళ్ళ బ్రాండింగ్ అయితే వేసుకున్నారు అరాక్నా అని చెప్పేసి. సో దీంట్లో అయితే పోయో అయితే ఉండదు, పోర్కను బీఫ్ అయితే దొరికింది అనమాట. సో నేనైతే పోర్క్ అనేది ట్రై చేశాను. సూపర్ టేస్ట్ అయితే ఉంది. నేను చెప్పినట్టు ఈ రెండు సాసెస్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. అండ్ ఇది కొంచెం ఫ్రై చేసినట్టు అయితే ఉంది. అండ్ ఇది కొంచెం పుల్లగా తీయగా అయితే ఉంది. సో ఓవరాల్గా టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఇది కూడా అయితే ట్రై చేద్దాము. సో ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో మనోడు అయితే తీసుకొచ్చి బెస్ట్ టాకోస్ అయితే తినిపించాడు అనమాట. సో చాలా బెస్ట్ టాకోస్ అనమాట. సో థ్యాంక్స్ టు అలెక్స్, చాలా హెల్ప్ అయితే చేశాడు. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే పిజ్జా అనేది డెలివరీ అవ్వలేదు కదా. సో టాకోస్ దగ్గరికి అయితే తీసుకొచ్చి నాకైతే ఫుడ్ అయితే తినిపించాడు. ఈ రోజుతో డే 1 వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ అరౌండ్. బై బై.